మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారండి. దేవుని మహాకృపను బట్టి ఈరోజు దేవుని వాక్య సందేశాన్ని అందించడానికి ప్రభు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త నుండి 3వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి, నీవు దేవుని కుమారుడు అని చెప్పుచు కేకలు వేసిరి. దేవుని బిడ్డలారా, గమనించండి. అపవిత్రాత్మ పట్టినటువంటి వాళ్లను మనం చూస్తూ ఉంటాం. చాలామంది చెప్తూ ఉంటారు కదా, గాలి పట్టిందని చెప్తూ ఉంటారు, దెయ్యం పట్టిందని చెప్తూ ఉంటారు. చాలా దురాత్మ శక్తులు ఉన్నాయి, పిశాచ శక్తులు ఉన్నాయి, శాతబడి శక్తులు ఉన్నాయి, మంత్రశక్తులు ఉన్నాయి, భయంకరమైనటువంటి అపవిత్రాత్మ శక్తులు ఉన్నాయండి. దేవుని బిడ్డలారా, చాలా మందిని ఈ రోజుల్లో పీడిస్తూ ఉన్నాయి. పీడించబడుతున్నటువంటి సందర్భంలో ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, దైవజనులు ప్రార్థన చేసినప్పుడు చాలామంది అపవిత్రాత్మల నుండి విడుదలవుతా ఉన్నారు. మనం బైబిల్లో చూడగలం. గెరాసీనుల దేశంలో 2000 దెయ్యాలు పట్టినటువంటి వ్యక్తి యొక్క పరిస్థితిని మనం చూడగలం. 2000 దెయ్యాలు పట్టి పీడించబడుతున్న సందర్భంలో ఆ వ్యక్తి ఇంటి దగ్గర ఉండేవాడు కాదంటండి, సమాధుల్లోని నివాసం చేసేవాడు, అటు ఇటు పరుగులు తీసేవాడు, ఒంటి మీద వస్త్రాలు ఉంచుకునేవాడు కాదు, ఏ రాయి దొరికితే ఆ రాయితో కొట్టుకునేవాడు, ఏవైనా శిస్త పెంకులు దొరికితే వాటితో గిచ్చుకునేవాడు. ఆ వ్యక్తి యొక్క పరిస్థితి చూస్తే చాలా భయంకరమైన దారుణంగా ఉంది. ఆ గ్రామస్తులందరూ, ఆ ఊరు వారందరూ ఆ వ్యక్తిని ఏదో ఒక రీతిగా కంట్రోల్ చేయాలని సంఖ్యలు వేసి బంధించేవారు. ఏదో ఒక రీతిగా ఆ వ్యక్తిని కంట్రోల్ చేయాలని తాళ్ళుతో కట్టేసేవారు. అయినా సరే ఆ వ్యక్తి తెంపుకుని వెళ్ళిపోయేవాడు. దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు కానివ్వండి, కుటుంబీకులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, రక్త సంబంధులు కానివ్వండి, ఊరు వారు కానివ్వండి, ఆ వ్యక్తిని కంట్రోల్ చేయలేక విడిచిపెట్టేశారు. ఆ సందర్భంలో దేవుడు ఆ వ్యక్తిని చూశాడండి. ఆ వ్యక్తిలో 2000 దెయ్యాలు ఉన్నాయి. ఆ 2000 దెయ్యాలు కూడా ఆ వ్యక్తిని సముద్రంలో పడి చంపేయడానికి తీసుకుని వెళ్ళిపోతా ఉన్నాయి, సముద్రంలో ముంచివేయడానికి తీసుకుని వెళ్ళిపోతా ఉన్నాయి. యేసు ప్రభువారు ఆ వ్యక్తికి ఎదురుగా వెళ్ళగానే ఆ 2000 దెయ్యాలు కూడా యేసు ప్రభువారు ఆ 2000 దెయ్యాలను గద్దించినప్పుడు అవి పందుల్లోనికి వెళ్ళి సముద్రంలో పడి చచ్చిపోయినట్లు దేవుని వాక్యంలో మనం చూడగలం. దేవుని బిడ్డలను గమనించండి. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఆ వ్యక్తి జీవితంలో జరిగింది. అంటే అపవిత్రాత్మ పడితే మనిషి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఈరోజు చాలామంది దేవుని యొక్క మహాకృపను బట్టి దైవజ్ఞ మందిరములను కూడా అపవిత్రాత్మ పట్టిన వాళ్ళను తీసుకుని వస్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో దేవుని సేవకులుగా మేము ప్రార్థన చేసినప్పుడు చాలామంది విడుదలయ్యారు. అపవిత్రాత్మ శక్తుల నుండి, దెయ్యపు శక్తుల నుండి, మంత్ర ప్రయోగాల నుండి, దురాత్మ ప్రయోగాల నుండి, శాతబడి శక్తుల నుండి ఎంతోమంది విడుదలయ్యి ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది కదా, ఏ అపవిత్రాత్మ శక్తి అయినా దేనికి భయపడుతుందంటే ఓన్లీ వన్, యేసు నామములోనే అపవిత్రాత్మ శక్తి భయపడుతుంది. అపవిత్రాత్మ శక్తులు భయపడాలన్నా, దెయ్యపు శక్తులు భయపడాలన్నా, ఇంకా ఏ దురాత్మ శక్తి అయినా భయపడాలి అన్నా యేసు నామములోనే అవి భయపడతాయి తప్ప మరలా దేనికి కూడా అవి లొంగేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న సహోదరుడా, ప్రభువారు నీతో మాట్లాడుతూ ఉన్నారు. అపవిత్రాత్మ పట్టిన వాళ్ళను యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళందరినీ యేసు ప్రభు స్వస్థపరిచారు. ఈరోజు నీవెవరైనా కానీ ఎటువంటి బలహీనతల్లో ఉన్న ప్రభు దగ్గరికి రండి. ప్రభు నిన్ను ముట్టి స్వస్థపరుస్తారు. నీ కొరకు, మీ కొరకు, మీ కుటుంబాల కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. మీరు ఎక్కడున్న తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు నాయనా. ఈ డైలీ మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క వ్యక్తిని మీరు ముట్టండి, స్వస్థపరచండి, తాకండి. వారి అనుదిన జీవితంలో అద్భుతాలు, మహత్కార్యాలు జరిగించి గొప్ప దేవుడు అని రుజువుపరుచుకోండి. నీ కృపను, నీ సహాయమును సమృద్ధిగా ప్రతి వారిపైన ఉంచండి. ఎవరైనా
అపవిత్రాత్మల చేత పీడించబడుతూ ఉంటే అపవిత్రాత్మ శక్తుల నుండి వారిని విడుదల చేసి ప్రతి ఒక్కరికి స్వస్థతనిచ్చే శక్తినిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.